జ్ఞానభక్తి కథలు ప్రేక్షకులకు నా నమస్కారాలు. మీకు తెలుసా, మన సముద్రాల అడుగున కొన్ని వేల డిగ్రీల వేడితో నిరంతరం ఒక అగ్ని మండుతూనే ఉంటుంది. అది ఆరిపోతే లోకం మునిగిపోతుంది. అది విజృంభిస్తే భూమి భస్మమైపోతుంది. పురాణాలు దీనిని బడబాగ్ని అని పిలిచాయి. అసలు సముద్రం మధ్యలో మంటలు ఎందుకు ఉంటాయి? శాస్త్రవేత్తలు దీనిని హైడ్రోథర్మల్ వెంట్స్ అంటూ ఉంటే, పురాణాలు దీనిని ఒక మహర్షి కోపాగ్నిగా అంటున్నాయి. ఈ అగ్నిని భుజాన మోసిన సరస్వతీదేవి రహస్యం ఏమిటి? విష్ణువు హయగ్రీవ రూపానికి ఈ అగ్నికి ఉన్న సంబంధం ఏమిటి? మనుషులు ఊహించలేనంత భయంకరమైన ఈ సముద్రపు అగ్ని కథను ఈరోజు మనం తెలుసుకుందాం. ఈ కథ కృతయుగం నాటిది. భృగువంశపు బ్రాహ్మణుల వద్ద అపారమైన సంపద ఉందని భావించిన కృతవీరుని వారసులైన క్షత్రియులు వారిని దారుణంగా వధించడం మొదలుపెట్టారు. ఆ మారణకాండ ఎంత భయంకరంగా ఉందంటే గర్భవతి అయిన స్త్రీలను కూడా వదలకుండా చంపసాగారు. ఆ సమయంలో ఋషి చవన మహర్షి యొక్క భార్య అయిన సుకన్య తన గర్భాన్ని రక్షించుకోవడానికి తన ఊరువులో దాచుకుంది. 100 ఏళ్ల తరువాత క్షత్రియులు ఆమెను చంపడానికి వచ్చినప్పుడు ఆమె తొడ నుండి అద్భుతమైన తేజస్సుతో ఒక బాలుడు బయటికి వచ్చాడు. ఆయనే ఔర్వ మహర్షి. ఆయన పుట్టుకతోనే వెలువడిన ప్రకాశం క్షత్రియుల కళ్లను పోగొట్టింది. తన పూర్వీకుల హత్యకు ప్రతీకారంగా ఔర్వుడు లోకాలను నాశనం చేయగల భీకరమైన తపస్సును ప్రారంభించాడు. ఔర్యుని కోపాగ్ని లోకాలను దహించి వేస్తుండగా ఆయన పితృదేవతలు వచ్చి శాంతించమని కోరారు. తన అణచుకోలేని కోపాన్ని ఔర్వుడు అగ్ని రూపంలో సముద్రంలో విడిచిపెట్టాడు. అది గుర్రపు ముఖం కలిగిన అగ్నిగా, అంటే వడవాగ్ని లేదా బడబాగ్నిగా మారి సముద్ర గర్భంలో చేరింది. ఈ అగ్ని నిరంతరం సముద్రపు నీటిని తాగుతూ సముద్రం పొంగకుండా నియంత్రిస్తుందని, ప్రళయకాలంలో ఇది లోకాన్ని దహించి వేస్తుందని పురాణాలు చెబుతున్నాయి. బడబాగ్ని సృష్టి జరిగినప్పుడు దాన్ని వేడిని భరించడం ఎవరికీ సాధ్యం కాదు. వినాశకరమైన అగ్నిని సముద్రానికి చేర్చే వాహకంగా ఉండమని దేవతలు సరస్వతీదేవిని ప్రార్థించారు. ఆ బడబాగ్ని తనను ఒక కన్య మాత్రమే మోయాలని షరతు విధించింది. ఆ తీవ్రమైన వేడిని తట్టుకోవడానికి సరస్వతీ నది రూపం దాల్చింది. దారిలో తనను అడ్డుకున్న కృతస్మర పర్వతానికి ఒక ఉపాయంతో ఆ అగ్నిని ఇచ్చి దానిని భస్మం చేసింది. చివరికి ప్రభాస క్షేత్రం వద్ద విష్ణువు సలహా మేరకు సరస్వతి ఆ అగ్నిని ఒక సూది బెజ్జం అంత చిన్నదిగా మార్చి సముద్ర గర్భంలోకి విసిరివేసింది. బడబాగ్నిని తరచుగా విష్ణువు యొక్క హయగ్రీవ అవతారంతో సమానంగా చూస్తారు. సంస్కృతంలో అశ్వశిరస్ అంటే గుర్రపు తల మరియు వడవాముఖ గుర్రపు ముఖం అనే పేర్లను ఈ రెండింటికి ఉపయోగిస్తారు. మహాభారతంలో విష్ణువు తానే బడబాగ్ని రూపంలో సముద్ర జలాలను స్వీకరిస్తానని స్వయంగా ప్రకటించాడు. హయగ్రీవ స్వామి జ్ఞానాన్ని కాపాడినట్లుగానే బడబాగ్ని రూపంలోని విష్ణువు సముద్ర మట్టాన్ని నియంత్రించి పర్యావరణ సమతుల్యతను కాపాడుతాడు. ఒక అద్భుత పోలిక. ప్రాచీన ఋషులు చెప్పిన బడబాగ్ని కథకు ఆధునిక సైన్స్కు మధ్య ఆశ్చర్యకరమైన పోలికలు ఉన్నాయి. సబ్డక్షన్ జోన్లు. ఒక టెక్టోనిక్ ప్లేట్ మరొక దాని క్రిందకు జారిపోవడం వల్ల మాగ్మా లేదా అగ్ని పుడుతుంది. ఇది ఔర్వుడు తన తల్లి తొడ నుండి పుట్టడం వంటి రూపకమే. హైడ్రోథర్మల్ వెంట్స్. సముద్రపు అడుగున 400 డిగ్రీల సెల్సియస్ కంటే ఎక్కువ వేడి నీటి ధారలు బయటకు వస్తాయి. దీనిని నీటి అడుగున అగ్ని అని పిలుస్తారు. సూర్యకాంతి లేని ఈ చీకటి అగాధాలలో కూడా సూక్ష్మజీవులు రసాయన శక్తి ద్వారా జీవిస్తాయి. సముద్రపు ఉపరితలం భూమి లోపలి మాంటలిల్లోకి లాగబడడం వల్ల భూమి సమతుల్యతకు కారణమవుతుంది. ఇది బడబాగ్ని నీటిని తాగడం వంటిదే. ప్రళయం మరియు వినాశనం. ప్రళయకాలంలో బడబాగ్ని విస్ఫోటనం చెంది లోకాన్ని నాశనం చేస్తుందని నమ్ముతారు. శాస్త్రీయంగా ఈ సబ్డక్షన్ జోన్లో నిలువ ఉన్న శక్తి విడుదలైనప్పుడు భారీ భూకంపాలు మరియు సునామీలు సంభవిస్తాయి. ఉదాహరణకు హిందూ మహాసముద్రంలోని జావా ట్రెంచ్ లేదా సుండా ట్రెంచ్ ఇటువంటి శక్తికి కేంద్రం. బడబాగ్ని సూర్యకాంతి లేని అగాధంలో మండుతూ ఉంటుంది. అలాగే సముద్రపు అడుగున ఉండే ఈ హైడ్రోథర్మల్ వెంట్స్ వద్ద సూర్యకాంతి లేకుండానే భూమి నుండి వచ్చే రసాయన శక్తి ఆధారంగా జీవించే సూక్ష్మజీవులు ఉన్నాయని శాస్త్రవేత్తలు కనుగొన్నారు. హయగ్రీవ అనే రాక్షసుడికి మరియు ఈ అగ్నికి ఒక సంబంధం ఉంది. విష్ణువు మత్స్యావతారంలో వేదాలను దొంగిలించిన హయగ్రీవ రాక్షసుడిని చంపినప్పుడు ఆ రాక్షసుడి నోట నుండి భయంకరమైన విషపూరితమైన అగ్ని వెలువడిందని కొన్ని పురాణాలు చెబుతున్నాయి. ఈ అగ్ని కలియుగాంతంలో లోకాలను దహించి వేస్తుందని నమ్ముతారు. ఇది ప్రళయకాలంలో బడబాగ్ని చేసే పనిని పోలి ఉంటుంది. హయగ్రీవ స్వామి జ్ఞానాన్ని రక్షించి ధర్మాన్ని ఎలా కాపాడుతాడో బడబాగ్ని సముద్రపు నీటిని నిరంతరం స్వీకరిస్తూ నీటి మట్టాన్ని
నియంత్రించి పర్యావరణ సమతుల్యతను కాపాడుతాడు. శాస్త్రీయంగా సముద్ర గర్భంలో వేడిని విడుదల చేసే హైడ్రోథర్మల్ వెంట్స్ ఈ పౌరాణిక నీటి అడుగున ఉన్న అగ్నికి ప్రతిరూపాలుగా కనిపిస్తాయి. బడబాగ్నిని సముద్రంలోకి చేర్చడంలో సరస్వతీదేవి పాత్ర చాలా కీలకమైనది. ఆమె ఈ వినాశకరమైన అగ్నిని వాహకంగా మరియు నియంత్రించే శక్తిగా వ్యవహరించింది. సరస్వతీ నది బడబాగ్నిని తీసుకుని హిమాలయాల నుండి కిందకు ప్రవహించింది. ఆమె ఒక జువ్వి చెట్టు మొదలు నుండి ఉద్భవించి ప్రయాణం సాగించింది. దారిలో పాపాత్ములు తమ పాపాలను తనలో కడగడం ఇష్టం లేక ఆమె భూమి లోపల గుండా ప్రవహించి అలసిపోయినప్పుడు బయటకు వచ్చేదని కొన్ని కథనాలు చెబుతున్నాయి. చివరగా ఆమె పశ్చిమ తీరంలోని ప్రభాస క్షేత్రానికి చేరుకుంది. అక్కడ అగ్నిని సముద్రంలోకి విడిచిపెట్టే ముందు ఒక ఆసక్తికరమైన సంభాషణ జరిగింది. సముద్రపు అలలను చూసి సముద్రుడు తనను చూసి భయపడుతున్నాడా అని బడబాగ్ని అడిగింది. అగ్నిని సముద్రంలోకి దించడానికి సరస్వతీదేవి తెలివిగా, నీలాంటి భయంకరమైన అగ్నిని చూసి ఎవరు భయపడతారు అని దాని అహాన్ని తగ్గించింది. విష్ణువు సలహా మేరకు సరస్వతి బడబాగ్నిని ఒక సూది బెజ్జం గుండా వెళ్ళగలిగేంత చిన్నగా మారమని కోరింది. అగ్ని చాలా చిన్నగా మారగానే ఆమె దానిని సముద్ర గర్భంలోకి విసిరివేసింది. అగ్నిని సముద్రంలోకి విడిచిపెట్టిన తరువాత కూడా దాని వేడిని తగ్గించడానికి మరియు లోక రక్షణ కోసం సరస్వతీ నది రూపంలో సముద్రంలో కలుస్తూనే ఉందని పురాణాలు చెబుతున్నాయి. బడబాగ్నిని సముద్రంలోకి చేర్చడంలో సరస్వతీదేవి పాత్ర చాలా కీలకమైనది. ప్రళయం సమీపించినప్పుడు ఈ బడబాగ్ని అగ్నిపర్వతంలా విస్ఫోటనం చెంది గంధకపు పొగలను మరియు తీవ్రమైన వేడిని విడుదల చేస్తుంది. ఇది వృక్షజాలం మరియు జంతుజాలాన్ని దహించి వేస్తుంది. ప్రళయ సమయంలో 7 రకాల మేఘాలు సంవర్త, ద్రోణ, భీమానాద మొదలైనవి కురిసే కొండపోత వర్షం వల్ల 7 సముద్రాలు కలిసిపోయి ఏకమై భూమిని పూర్తిగా ముంచెత్తుతాయి. హిందూ బ్రహ్మాండ విజ్ఞాన ప్రకారం కాలం అనేది ఒక చక్రం వంటిది. ప్రతి కల్పం చివరిలో ప్రళయం సంభవిస్తుంది. ప్రళయం ముగిసిన తరువాత మనువు ద్వారా భూమిపై తిరిగి జీవరాశి పునరుద్ధరించబడుతుంది మరియు కొత్త మానవజాతి నాగరికత ప్రారంభమవుతుంది. ఆధునిక పరిశోధనల ప్రకారం పురాణాల్లో చెప్పబడిన ఈ సముద్ర గర్భ అగ్నిని సముద్రాల అడుగున ఉండే అగ్నిపర్వతాలు మరియు హైడ్రోథర్మల్ వెంట్స్ కు ప్రతీకగా భావించవచ్చు. ఉదాహరణకు అండమాన్ సముద్రంలో భారతీయులు కనుగొన్న క్రీటర్ సీమౌంట్ వంటి క్రియాశీల అగ్నిపర్వతాలు ఈ గాథలకు దగ్గర పోలికను కలిగి ఉన్నాయి. సముద్ర మట్టం నియంత్రణ. సముద్రపు నీటిని నిరంతరం తాగడం లేదా హరించడం బడబాగ్ని యొక్క ప్రధాన విధి. ఇది సముద్రం తన హద్దులు దాటి ఖండాలను ముంచెత్తకుండా అడ్డుకుంటుంది. భూజల సమతుల్యత. జలము మరియు పృథ్వీ మధ్య ఉన్న సరిహద్దును కాపాడుతూ లోకం నివాసయోగ్యంగా ఉండటానికి ఈ అగ్ని తోడ్పడుతుంది. మేఘాల ఏర్పాటు. ఈ అగ్ని సముద్రపు నీటిని వినియోగించుకునే ప్రక్రియలో వెలువడే ఆవిరి లేదా పొగను అగ్ని యొక్క నిశ్వాసంగా అభివర్ణిస్తారు. ఇది మేఘాల రూపకల్పనకు ఒక మూలంగా పరిగణించబడుతుంది. సరస్వతీ నదితో సమతుల్యత. పురాణాల ప్రకారం సరస్వతీదేవి ఒక నదిగా మారి నిరంతరం సముద్రంలోకి ప్రవహిస్తూ ఈ అగ్ని యొక్క తీరని ఆకలిని తీరుస్తుంది. తద్వారా ఈ అగ్ని సముద్రపు నీటిని పూర్తిగా ఎండకుండా ఉండేటట్టు నీటి స్థాయిని సమతుల్యం చేస్తుంది. సాధారణ సమయంలో లోకరక్షణ కోసం నీటిని క్రమబద్ధీకరించే ఈ అగ్ని ప్రళయకాలంలో మాత్రం మహావినాశకారిగా మారి సముద్రాన్ని ముంచెత్తుతుంది. ఈ పురాణ గాథలు ఆధునిక సముద్ర గర్భ అగ్నిపర్వతాలు మరియు హైడ్రోథర్మల్ వెంట్స్ వంటి భౌగోళిక ప్రక్రియలకు పోలికగా ఉన్నాయని పరిశోధకులు భావిస్తున్నారు. ఆయుర్వేద వైద్య సంప్రదాయంలో ముఖ్యంగా రసశాస్త్రం అనే విభాగంలో బడబాగ్ని ప్రస్తావన ఉంది. బడబాగ్ని రసం. ఆయుర్వేదంలో అజీర్తి వంటి సమస్యలను నయం చేయడానికి బడబాగ్ని రసం అనే ప్రత్యేకమైన ఔషధాన్ని ఉపయోగిస్తారు. సముద్ర గర్భంలో ఉండే బడబాగ్ని ఎంతటి శక్తివంతమైనదో ఈ ఔషధం కూడా శరీరంలో అంతే ప్రభావితంగా పనిచేస్తుందని దీనికి ఆ పేరు పెట్టారు. సంకేతార్థం. విశ్వంలో సముద్రపు నీటిని నియంత్రించే బడబాగ్ని శక్తిని మానవ శరీరంలో జీర్ణక్రియను క్రమబద్ధీకరించే శక్తితో పోల్చడం ఆయుర్వేదంలోని ఒక గొప్ప విశేషం. క్లుప్తంగా చెప్పాలంటే సముద్రాన్ని ముంచెత్తకుండా కాపాడే బడబాగ్నిలాగే శరీరాన్ని రోగాల పాలు కాకుండా కాపాడే తీవ్రమైన జీర్ణశక్తికి ఆయుర్వేదంలో ఇది ఒక ప్రతీక. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ అండ్ సబ్స్క్రైబ్ చేయండి. నా విశ్లేషణ ఎలా ఉందో కామెంట్లో చెప్పండి.
అలాగే ఈ విషయం మీ స్నేహితులతో పంచుకోండి. మళ్ళీ తదుపరి వీడియోలో కలుద్దాం. అంతవరకు సెలవు. ధన్యవాదములు.